హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. పద్మ అవార్డులు 2024 కేంద్రం ప్రకటించింది. మొత్తం 132 మంది పద్మ పురస్కారాల్లో 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీలు ఉన్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రముఖ సినీ నటుడు చిరంజీవులను రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ వరించింది. ఇక తెలంగాణ నుంచి 5గురికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. నారాయణపేట జిల్లాకు చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, జనగామ జిల్లాకు చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, యాదాద్రి శిల్పకారుడు వేలు ఆనందాచారి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. సాహిత్య రంగంలో ప్రముఖ సాహితీవేత్త, ఇంటినే గ్రంథాలయంగా మార్చిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కూరెళ్ల విఠలాచార్య, ఇదే జిల్లాకు చెందిన ఖేతావత్ సోమ్లాల్లను పద్మశ్రీ వరించింది. పద్మ విభూషణ్ అవార్డుల గ్రహీతలు మొత్తం 5 మంది కాగా అందులో వైజయంతిమాల బాలి కళా తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి, కొనిదెల చిరంజీవి కళా రంగానికి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎం వెంకయ్య నాయుడు ప్రజా వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, బిందేశ్వరి పాఠక్ ఈయనకు మరణానంతరం ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. ఈయనకు సోషల్ వర్క్ కేటగిరీ కింద పద్మ విభూషణ్ అవార్డును ఇవ్వడం జరిగింది. ఈయనది బీహార్ రాష్ట్రం. పద్మ సుబ్రహ్మణ్యం ఈయన కళరంగానికి సంబంధించిన వ్యక్తి, తమిళనాడు రాష్ట్రం. అదేవిధంగా పద్మభూషణ్ అవార్డులు మొత్తం 17 మందికి ఇవ్వడం జరిగింది. అందులో ఎం ఫాతిమా బీవి ఈవిడ మరణానంతరం ఇవ్వడం జరిగింది, ప్రజా వ్యవహారాలు కేరళ రాష్ట్రం. హోర్ముష్టి ఎన్ కామా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజం మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తి. మిథున్ చక్రవర్తి కళ పశ్చిమ బెంగాల్. సీతారాం జిందాల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కర్ణాటక రాష్ట్రం. యంగ్ లియు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తైవాన్. అశ్విన్ బాలచంద్ మెహతా మెడిసిన్ మహారాష్ట్ర. సత్యభ్రమ ముఖర్జీ ప్రజా వ్యవహారాలు పశ్చిమ బెంగాల్. రామ్ నాయక్ ప్రజా వ్యవహారాలు మహారాష్ట్ర. తేజస్ మధుసూదన్ పటేల్ మెడిసిన్ గుజరాత్. ఓలంచెరి రాజగోపాల్ ప్రజా వ్యవహారాలు కేరళ. దత్తాత్రేయ అంబాస్ మయూల్ అలియాస్ రాజ్దత్ కళ మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. తోగ్డాన్ రింపోచే మరణానంతరం ఇవ్వడం జరిగింది, ఆధ్యాత్మికత లదాఖ్. ప్యారేలాల్ శర్మ కళ మహారాష్ట్ర. చంద్రేశ్వరి ప్రసాద్ ఠాకూర్ మెడిసిన్ బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఉషా ఉతుప్ కళ పశ్చిమ బెంగాల్. విజయకాంత్ మరణానంతరం ఇవ్వడం జరిగింది, కళ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. కుందన్ వ్యాస్ సాహిత్యం అండ్ విద్య జర్నలిజానికి సంబంధించిన కేటగిరీలో ఇవ్వడం జరిగింది, వీళ్ళు మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. ఈ విధంగా మొత్తం పద్మభూషణ్ 17 మందికి ఇవ్వడం జరిగింది, పద్మ విభూషణ్ 5గురికి ఇవ్వడం జరిగింది. పద్మశ్రీ అవార్డులను మొత్తం 110 మందికి ఇవ్వడం జరిగింది. ఖలీల్ అహ్మద్ కళలు ఉత్తరప్రదేశ్. భద్రప్పన్ కళలు తమిళనాడు. కలురన్ బమానియా కళలు మధ్యప్రదేశ్. రిజ్వానా చౌదరి బన్వా కళలు బంగ్లాదేశ్. నసీం బనో కళలు ఉత్తరప్రదేశ్. రామ్లాల్ బరేత్ కళలు ఛత్తీస్గఢ్. గీతారాయ్ బర్మన్ కళలు పశ్చిమ బెంగాల్. పబ్బతి బారూహా సామాజిక సేవ అస్సాం. సర్బేశ్వర్ బస్మతరి వ్యవసాయ రంగానికి సంబంధించిన వారు అస్సాం. సోమదాత్ భట్టు కళలు హిమాచల్ ప్రదేశ్. తగ్దీరా బేగం కళలు పశ్చిమ బెంగాల్. సత్యనారాయణ బెరేలి వ్యవసాయం కేరళ. ద్రోణా బుయాన్ కళలు అస్సాం. అశోక్ కుమార్ బిశ్వాస్ కళలు బీహార్. రోహన్ బొపన్న క్రీడలు కర్ణాటక. స్మృతి రేఖ చక్మా కళలు త్రిపుర. నారాయణ్ చక్రవర్తి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పశ్చిమ బెంగాల్. వేలు ఆనందాచారి కళలు తెలంగాణ. రామ్చేత్ చౌదరి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉత్తరప్రదేశ్. చెల్లామాల్ వ్యవసాయం అండమాన్ నికోబార్. జోస్నా చిన్నప్ప క్రీడలు తమిళనాడు. షార్లెట్ చోప్లిన్ యోగా ఫ్రాన్స్. రఘువీర్ చౌదరి విద్య గుజరాత్. జోయ్ డి క్రూజ్ విద్యా తమిళనాడు. గులాం నబీ దర్ కళలు జమ్మూ కాశ్మీర్. చిత్తరంజన్ దేవబర్మ ఆధ్యాత్మికత త్రిపుర. ఉదయ్ విశ్వనాథ్ దేశపాండే క్రీడలు మహారాష్ట్ర. ప్రేమ్ ధన్రాజ్ వైద్యం కర్ణాటక. రాధాకృష్ణ దిమాన్ వైద్యం ఉత్తరప్రదేశ్. మనోహర్ కృష్ణ డోలే వైద్యం మహారాష్ట్ర. పిఆర్ సిల్వేయిన్ ఫిలియోజత్ విద్య ఫ్రాన్స్. మహాబీర్ సింగ్ గుడ్డు కళలు హర్యానా. అనుపమ ఓస్కేరే కళలు కర్ణాటక. యాజ్జీ మనేక్షా ఇటలియా గుజరాత్. రాజారాయ్ జైన్ ఉత్తరప్రదేశ్. జానకీలాల్ కళలు రాజస్థాన్. రతన్ కహార్ కళలు పశ్చిమ బెంగాల్. యశ్వంత్ సింగ్ కతోచ్ విద్యా ఉత్తరాఖండ్.
జాహిర్ ఐ కాజీ సాహిత్యం విద్య మహారాష్ట్ర, గౌరవ్ ఖన్నా క్రీడలు ఉత్తరప్రదేశ్, సురేంద్ర కిషోర్ లిటరేచర్ అండ్ విద్య అండ్ జర్నలిజం బీహార్, దాసరి కొండప్ప కళలు తెలంగాణ, శ్రీధర్ మాకం కృష్ణమూర్తి లిటరేచర్ విద్య కర్ణాటక, యానుంగ్ జామో లెగో వ్యవసాయం అరుణాచల్ ప్రదేశ్, జోర్డాన్ లెచ్చా కళలు సిక్కిం, సత్యేంద్ర సింగ్ లోహియా క్రీడలు మధ్యప్రదేశ్, వినోద్ మహారాణా కళలు ఒడిశా, పూర్ణిమ మహతో క్రీడలు జార్ఖండ్, ఉమామహేశ్వరి కళలు ఆంధ్రప్రదేశ్, డేకు మార్జీ సామాజిక రంగం పశ్చిమ బెంగాల్, రామ్ కుమార్ మల్లిక్ కళలు బీహార్, ఏమచందు మర్గి వైద్యం ఛత్తీస్గఢ్, చంద్రశాస్త్రకర్ మహదేవరావు వైద్యం మహారాష్ట్ర, సురేంద్ర మోహన్ మిశ్రా ఈయనకు మరణానంతరం ఇవ్వడం జరిగింది కళలు ఉత్తరప్రదేశ్, అలీ మహమ్మద్ అండ్ గనీ మహమ్మద్ కళలు రాజస్థాన్, కల్పన మోరపారియా వర్తకం వ్యాపార రంగంలో ఇవ్వడం జరిగింది మహారాష్ట్ర, చామి ముర్ము సామాజిక రంగం జార్ఖండ్, శశీంద్రన్ ముత్తువేల్ ప్రజా వ్యవహారాలు పుపోవా న్యూగినియా, జి నచియార్ వైద్యం తమిళనాడు, కిరణ్ నాడార్ కళలు ఢిల్లీ, పరకారావుర్ చిత్రన్ నంబుద్రీపన్ మరణానంతరం సాహిత్యం విద్య కేరళ, నారాయణ ఈపి కళలు కేరళ, శైలేష్ నాయక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఢిల్లీ, హరీష్ నాయక్ మరణానంతరం సాహిత్యం మరియు విద్యా రంగానికి సంబంధించి గుజరాత్, ఫ్రెడ్ నైగ్రిట్ సాహిత్యం విద్య ఫ్రాన్స్, హరిఓం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ హర్యానా, భగవత్ ప్రధాన్ కళలు ఒడిస్సా, సనాతన్ రుద్రపాల్ కళలు పశ్చిమ బెంగాల్, శంకర్ బాబా పుండలి రావ్ పాల్కర్ సామాజిక రంగం మహారాష్ట్ర, రాధేశ్యామ్ పరిక్ వైద్యం ఉత్తరప్రదేశ్, దయాల్ మావ్జీబాయ్ పర్మర్ వైద్యం గుజరాత్, వినోద్ కుమార్ పసయత్ కళలు ఒడిస్సా, సిబ్లీ పాషా కళలు మేఘాలయ, శాంతిదేవి పాసనాన్ శివాన్ బీహార్, సంజయ్ అనంత్ పాటిల్ వ్యవసాయం గోవా, ముని నారాయణ ప్రసాద్ సాహిత్యం విద్య కేరళ, కెఎస్ రాజన్న సామాజిక సేవ కర్ణాటక, చంద్రశేఖర్ చెన్నపట్న రాజన్నాచార్ వైద్యం కర్ణాటక, భగవతి లాల్ రాజపురోహిత్ సాహిత్యం విద్య మధ్యప్రదేశ్, రోమాలో రామ్ కళలు జమ్మూ కాశ్మీర్, నవజీవన్ రస్తోగి సాహిత్యం విద్య ఉత్తరప్రదేశ్, నిర్మల్ రిషి కళలు పంజాబ్, ప్రణ్ సబర్వాల్ కళలు పంజాబ్, గడ్డం సమ్మయ్య కళలు తెలంగాణ, సంతాంగ్ కిమ్ సామాజిక సేవ మిజోరాం, మచిహాన్ సాసా కళలు మణిపూర్, ఓంప్రకాష్ శర్మ కళలు మధ్యప్రదేశ్, ఏకలవ్య శర్మ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పశ్చిమ బెంగాల్, రామ్చందర్ సిహాంగ్ సైన్స్ ఇంజనీరింగ్ హర్యానా, హరిబిందర్ సింగ్ క్రీడలు ఢిల్లీ, గురువిందర్ సింగ్ సామాజిక సేవ హర్యానా, గోదావరి సింగ్ కళలు ఉత్తరప్రదేశ్, రవిప్రకాష్ సింగ్ సైన్స్ ఇంజనీరింగ్ మెక్సికో, శేషం పత్తి టి శివలింగం కళలు తమిళనాడు, సోమన్న సామాజిక సేవ కర్ణాటక, కెతావత్ సోమ్లాల్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ తెలంగాణ, శశి సోని వర్తకం పరిశ్రమలు కర్ణాటక, ఊర్మిళ శ్రీవాత్సవ కళలు ఉత్తరప్రదేశ్, నేపాల్ చంద్ర సూత్రధర్ మరణానంతరం ఇవ్వడం జరిగింది కళలు పశ్చిమ బెంగాల్, గోపీనాథ్ స్వైన్ కళలు ఒడిస్సా, లక్ష్మణ్ భట్ థైలాంగ్ కళలు రాజస్థాన్, మయా టాండన్ సామాజిక సేవ రాజస్థాన్, అశ్వతి తిరునాల్ గౌరీ మరియు లక్ష్మీబాయ్ తుంపురట్టి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేరళ, జగదీష్ లంబుశంకర్ త్రివేది కళలు గుజరాత్, సునో వాముజో సామాజిక సేవ నాగాలాండ్, బాలకృష్ణన్ సాధనం మరియు పుతియా విఠల్ కళలు కేరళ, కూరెళ్ల విఠలాచార్య లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ తెలంగాణ, కిరణ్ వ్యాస్ యోగా ఫ్రాన్స్, జగేశ్వర్ యాదవ్ సామాజిక సేవ ఛత్తీస్గఢ్, బాబు రామ్ యాదవ్ కళలు ఉత్తరప్రదేశ్. ఈ విధంగా మనకు పద్మశ్రీ అవార్డులకు సంబంధించి మొత్తం 110 మందికి ఇవ్వడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో బుర్రవీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప స్వస్థలం, నారాయణపేట జిల్లా దామరగిద్ద ఆత్మతత్వం జ్ఞానతత్వానికి సంబంధించిన పాటలు ఎక్కువగా ఆయన గానం చేశారు. రామాయణం, మహాభారతం, హరిశ్చంద్ర పాటలతో పాటు పలు పౌరాణిక గాథలను వీణ వాయిస్తూ చెప్తున్నారు. బుర్రవీణను వాయించుకుంటూ కథలు చెప్తున్న వారిలో ప్రస్తుతం దాసరి కొండప్ప ఒక్కరే. గతంలో దూరదర్శన్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. తన బుర్రవీణను ఆయనే తయారు చేస్తారు. పేద కుటుంబం నుంచి వచ్చిన కొండప్ప ఏదైనా పండుగలు జరిగినప్పుడు బుర్రవీణ వాయించడం ద్వారా వచ్చే కొద్దిపాటి డబ్బులతో జీవనం గడుపుతున్నారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోట బావి తాండాకు చెందిన కేతావత్ సోమ్లాల్ భగవద్గీతలోని 701 శ్లోకాలను 16 నెలల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి తెలుగు లిపిలో బంజారా భాషలోకి తర్జుమా చేశారు.
ఎస్బీఐలో పనిచేస్తూ పదవి విరమణ చేసిన ఈయన బంజారా జాతి జాగృతి కోసం 200కి పైగా పాటలు రాశారు. గీత అనువాదం 1989లోనే పూర్తయినా అది అచ్చవడానికి సుమారుగా 35 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. 2014లో ఈయన రచించిన గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది. అంతేకాకుండా ఇదే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రామన్నపేట మండలం వెల్లంకిలో పుట్టిన కూరెళ్ల విఠలాచార్య మధుర కవి 2014లో తన ఇంటినే లైబ్రరీగా చేసి 5000 పుస్తకాలతో పుస్తక భాండాగారాన్ని స్థాపించారు. ప్రస్తుతం అందులో 2 లక్షలకు పైగా గ్రంథాలున్నాయి. ఇక్కడ పరిశోధనలు చేసిన 8 మంది విద్యార్థులు PhD పట్టాలు అందుకున్నారు. ఈయన చేస్తున్న కృషిని ఇటీవలే ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ ప్రస్తావించి అభినందించారు. ఆయన స్ఫూర్తితో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుమారు 20 గ్రామాల యువకులు స్వచ్ఛంద గ్రంథాలయాలను నిర్వహిస్తున్నారు. 2019లో తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక దాశరథి పురస్కారంతో సత్కరించింది. చిందు యక్షగానంతో పేరొందిన గడ్డం సమ్మయ్య స్వస్థలం జనగామ జిల్లా దేవురప్పుల మండలం అప్పిరెడ్డిపల్లిలో 5వ తరగతి చదివిన సమ్మయ్య తన 12వ ఏట నుంచే రంగస్థల వేదికపై రకరకాల పాత్రలు వేస్తూ యక్షగానం కళలను ప్రదర్శిస్తున్నారు. 5 దశాబ్దాలుగా 19,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. చిందు యక్షగానంలో పౌరాణిక కథలతో పాటు పలు సామాజిక అంశాలపై ప్రజల్లో ప్రచారం చేశారు. చిందు యక్షగాన కళాకారుల సంఘం, గడ్డం సమ్మయ్య యువ కళాక్షేత్రం లాంటివి స్థాపించి కళను సజీవంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. సమ్మయ్య భార్య శ్రీరంజని కూడా యక్షగానం ప్రదర్శనలు ఇస్తున్నారు. ప్రభుత్వం కళారత్న హంస పురస్కారంతో సత్కరించింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.